జై మహాకాల్ భైరవ్, హరహర మహాదేవ్. ఈరోజు వీడియో భక్షిణీ విద్య. అంటే భక్షిణి అంటే ఏదైనా సరే కొట్టేస్తుంది అది. ఆ విద్యనే భక్షిణి. ఆ భక్షిణి ఏం చేస్తుంది అంటే ఏ విగ్రహంలో ఎంత ఉంది బలము ఏంటిది అనే విషయం చెప్పేదే ఈ విద్య. ఈ బలం ఎంత ఉంది, ఈ తాంత్రికుని దగ్గర ఏమున్నది, అసలు ఈయన దగ్గరికి వెళ్ళి ఏంది అనేది, అంటే ఒక మంత్రాన్ని వాని దగ్గర ఉన్న శక్తిని లాగేదే భక్షిణి. దాని విధానం తెలుసుకుంటే ఈ విద్య చేస్తే ఆ విద్య మనం అవతల ఏం జరుగుతుంది అనే విషయం, ఆ యంత్రంలో ఏముంది, ఆ మంత్రంలో ఏముంది, ఆ క్రియలో ఏముంది, దాంట్లో పట్టుదల ఎంత ఉన్నది అని నేర్చుకునే విధానమే భక్షిణి. దీనితోని కొందరు ఏం చేస్తారంటే ఆ ప్రయోగాలలో కానీ ఏమన్నా కానీ ఎవడన్నా కనబడడానికి ఆ పూట మనకి ఎదురుగా కనబడడానికి మన విద్యను మొత్తం లాగేస్తారు. దీంతో తన దగ్గర ఉన్న విద్యను మొత్తం కొట్టేస్తారు. కొట్టేసే విధానం ఉంటుంది. కానీ అది గురువు ముఖతంగా తీసుకున్నప్పుడే దాని విధానం నేర్చుకోవాలి. కాకపోతే ఇది ఏంటి అంటే ప్రతి ఒక్క దానికి ఏం జరుగుతుంది అనే విషయం తెలుసుకునేదే భక్షిణి. ఇప్పుడు ఎక్కడికైనా పోయినాం అనుకో, ఆ గుడికాడికి పోయినాం, గుడికాడ బలం ఎంత ఉంది, అసలు గుడికాడ ఏం జరిగింది అనే విధానం తాంత్రికులకు మాత్రమే. ఇది ఒట్టేళ్ళకి ఏదో పనిచేస్తుంది మంత్రం తీసుకుని కాదు. తాంత్రికులకు తన శక్తి ఉంటుంది కాబట్టి ఆ శక్తికి సంబంధించింది ఈ భక్షిణి విద్య అని. ఇది వాళ్ళకు ఉపయోగపడేటందుకు. ఇదేదో కొత్తగా వచ్చి నేను భక్షిణి విద్య తీసుకుంటా అంటే కలవది. భక్షిణి విద్య తీసుకోవాలంటే కొంతను విద్య నేర్చుకొని ఉండాలి, దాని అనుభవం ఉండాలి. దాని అనుభవం ఉంటే క్రియలకు ఏదైతే వర్తిస్తుందో దానికి సంబంధించిన భక్షిణి విద్య. ఏదో కొత్త వాళ్ళు వచ్చి గురుగారు మీరు భక్షిణి విద్య చెప్పారు కదా, భక్షిణి విద్య నేను నేర్చుకుంటా అంటే కలవదు అట్లా. ఎందుకనంటే ఆ విద్య కావాల్సింది కొంతవరకు విద్య ఉండాలి. అమ్మవారి విద్య కావచ్చు, లేదా ఇంకా దశమహా విద్యలో మీరు ఏ విద్యనన్నా తీసుకోండి. అది ఏదో సాత్విక విద్య తీసుకొని నేను పనిచేస్తా అంటే కలవదు. సాత్విక విద్యలకు ఇది అసలు పనికిరాదు. సాత్విక విద్యలకు పనికిరాదు. ఈ విద్యలకు కాళి, తార, చిన్నమస్త ఇట్లా ఇంకా నేను చెప్పుకుంటూ పోయిన కొద్దీ మీరు గురుగారు దశమహా విద్యలు చెప్తారా, ఇది చెప్తారా అంటారు. ఇది కావాల్సింది. దీనికి ఎక్కువ కాళి, శ్మశాన కాళి అయితేనే ఈ విద్యలు చాలా అనుభవంలోకి వస్తాయి. దీనికి ఎక్కువ శ్మశాన కాళి, భైరవుడు కావాలి. లేదా శర్భసాలవంతో కూడా చేయొచ్చు. ఈ విద్యలు అవి దానికి సంబంధించిన విద్యలు. మళ్ళీ వీరభద్ర ఉపాసన ఉన్న వాళ్ళు కూడా ఈ పని చేయొచ్చు. వీరభద్ర ఉపాసన ఉన్నట్టు శక్తులు అపుటం వస్తాయి. ఆ ఉపాసన చేసిన వాళ్ళకి ఈ శక్తులు అనేది క్షణ పొరపాట్ల గుంజుకపోతాడు. కళ్ళు మూసి తెరిచిన చేపట్టు, నువ్వు చదివిన చేపట్టు ఉన్న శక్తులు మొత్తం గుంజుకపోతాడు. ఎందుకంటే తన ఎంబడ పడతాయి. భక్షిణి అనేది విద్య నేర్చుకోవాలనుకుంటే ముందు కొన్ని విద్యలు నేర్చుకొని ఉంటే ఈ భక్షిణి విద్య నేర్చుకోవచ్చు. ఈ భక్షిణి విద్య ఉన్నదంటే ఆ విద్యలకు ఈ విద్యకు కలిపి చేస్తే ఏదైనా చేసుకోవచ్చు. అది నేను మంత్ర సాధకులకు మాత్రమే చెప్తాను. కొత్తగా వచ్చిన వాళ్ళకు భక్షిణి విద్య తీసుకొని గురువుగారు నేను చేస్తా అంటే అది కలవది. సాధన కొంతవరకు ఉండాలి. కొంతవరకు సాధన ఉంటే అప్పుడు ఈ విద్య నేర్చుకోవచ్చు. ఆ విద్య లేనిది ఈ విద్య పనిచేయదు. జై మహాకాల్ భైరవ్, హరహర మహాదేవ్.